జిల్లా జమ్మలమడుగు పట్టణంలో భక్తి రసతారంగాలతో కన్నుల పండుగగా శ్రీ అయ్యప్ప స్వామి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముద్దనూరు రోడ్లోని పెన్నా నది సమీపంలోని ఏకశిలా 18 దేవాలయంలో గురుస్వామి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో భక్త బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ట్రాక్టర్ పై ప్రతిష్టాత్మకంగా ఉంచి ఘన ఊరేగింపుని ప్రారంభించారు. స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు కొనసాగగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి రసంలో తేలిపోయారు. గ్రామోత్సవంలో పిల్లలు, మహిళలు నిర్వహించిన దీపోత్సవం, సంప్రదాయ కేరళ వాయిద్యాలు, మహిళల కోలాట నృత్యాలు, చిన్నారుల వేషధారణలు, సాంస్కృతిక ప్రదర్శనలు సందడి వాతావరణం సృష్టించాయి. స్వామియే శరణమయ్యప్ప. ఈ చరాచర దిగ్భాగాన శ్రీశైల ఆగ్నేయే పినాకి నదీ తీరమున శ్రీ గణపతి కుమారయ్యప్ప స్వామి ఏకశిలా 18 దేవాలయం వెలిసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు ఉదయము గ్రామోత్సవంలో భాగంగా గ్రామంలో ఉండేటువంటి అన్ని దేవాలయాల్లో ఉండేటువంటి దేవతలకు శాంతి చేకూరాలనే ఉద్దేశంతో అన్ని దేవాలయాల్లో ఆకుపూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడి నుంచి బయలుదేరి పురవీధుల గుండా, అంటే పూర్వం రథం ఏ విధంగా తిరుగుతుందో ఆ విధమైనటువంటి దారిలో మనము గ్రామోత్సవ కార్యక్రమం జరుపుతాము. అది అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్వాములందరూ కూడా హారతి, అల్పారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఈరోజు యొక్క విషయం. తర్వాత 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఏకశిలా 18 పడిపూజ చేస్తాం. అంటే ఇక్కడ 18 మెటికలు ఒకే రాతి మీద చెక్కబడి ఉన్నాయి. ఆ చెక్కబడినటువంటి దేవతలకు మనం పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాంతోపాటు పడి పూజ చేస్తాము. పడి పూజ అంటే తమ అందరికీ తెలిసిందే. 18 మెటికలకు ఆవాహయామి, ధ్యానము, ఆసనము అన్నీ చేసిన తర్వాత మీకు కర్పూరం వెలిగించేసి ఆరతి ఇచ్చిన తర్వాత మళ్ళా మీకు అందరికి కూడా అల్పాహారం ఏర్పాటు జరుగుతుంది. అది 6వ తేదీ. తర్వాత 7వ తేదీ ఉదయం 10 గంటలకు మళ్ళీ అదేవిధంగా పడి పూజ అయిన తర్వాత మధ్యాహ్నం 11:30-12 గంటలకు అందరికీ భిక్ష ఉంటుంది. గ్రామం అంతా ప్రజలందరికీ కూడా భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 3 రోజుల యొక్క కార్యక్రమం వివరాలు. స్వామి శరణమయ్యప్ప.